వచ్చే వారం రైతు భరోసా నిధులు సేకరించాలని ఫైనాన్స్ శాఖకు సీఎం ఆదేశం. ఇప్పటికే 3000 కోట్లు సిద్ధం. మరో 4000 కోట్ల అప్పు కోసం ఆర్బీఐకి లేఖ. ఎల్లుండి రైతు నేస్తం సభకు సీఎం హాజరు. అదే రోజున అధికారిక ప్రకటన వెలువడే ఛాన్స్. సాగు భూముల్లో ఎకరానికి 6000 చొప్పున సాయం. గతంలో నిధుల కొరతతో 4000 ఎకరాలలోపు ఉన్న వాళ్ళకే రైతు భరోసా. వచ్చే వారం నుంచి వానాకాలం రైతు భరోసా పథకాన్ని అమలు చేసేటందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. దీనికోసం ఇప్పటికే ఫైనాన్స్ శాఖ 3000 కోట్లను సిద్ధం చేసే పనుల్లో ఉన్నది. ఇంకొక 4000 కోట్లు అయితే రైతాంగానికి మొత్తానికి కూడా ఎకరానికి 6000 చొప్పున ఈ వానాకాలం పంటకు వాళ్లకు సాయం చేసేటందుకు రేపు అగ్రికల్చర్ యూనివర్సిటీలో రైతు నేస్తం కార్యక్రమం లోపల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని ఈ పథకాన్ని ప్రారంభించేటువంటి అవకాశం ఉన్నది. దీంట్లో అధికారికంగా ఈ రేపు ప్రకటిస్తారు. అదేవిధంగా గత సీజన్ లోపల ఈ రైతు భరోసా స్కీమ్కు నిధులు సమకూరకపోయేసరికి 4 ఎకరాల లోపు ఉన్న రైతులకు మాత్రమే 6000 రూపాయలను వాళ్ళ అకౌంట్ల లోపల వేసిరు. ఇప్పుడు మిగతా రైతులకు కూడా గతం లోపల నిధుల కొరతుంటే 4 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి రైతు భరోసాను వేయడం జరిగింది. ఇప్పుడు అందరు రైతులకు రైతు భరోసా పథకాన్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి అవకాశం అయితే ఉన్నది. దీనికి ఇంకొక 4000 కోట్ల కోసం ఆర్బీఐకి లేఖ కూడా రాసే యోచన లోపల ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. ఇది నిజంగా రైతులకైతే ఇది ఒక శుభవార్త అనే చెప్పొచ్చు. ఎందుకంటే రైతులు ఇప్పటికే వానాకాలం పనులు స్టార్ట్ చేసిర్రు. వీలైనంత తొందరగా వాళ్ళ అకౌంట్ల లోపల డబ్బు సాయం చేస్తే వాళ్ళకి పంటకు ఉపయోగపడుతుంది అనేటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉన్నది. గతం లోపల ఈ రైతు భరోసాని చెట్లు పుట్టలకు కూడా ఇచ్చినటువంటి దాఖలాలు ఉండే. ఇప్పుడు కేవలం వ్యవసాయం చేస్తున్న ప్రతి పొలానికి రైతు భరోసా ఇస్తామని ప్రకటించడం జరిగింది. ఇక అట్లా డబ్బు దుర్వినియోగం కాకుండా ఉంటుంది. రైతుల అకౌంట్ల లోపల 6000 ఎకరానికి 6000 చొప్పున రేపు ప్రకటించేటువంటి అవకాశం, సోమవారం రోజు ప్రకటించేటువంటి అవకాశం ఉన్నది.